మన చుట్టుపక్కలే ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. కానీ మనం వాటి గురించి తెలుసుకోవడానికి చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది అనుకుంటాం. అందుకే ఈసారి నేను పలంనేర్ నుంచి బయలుదేరి ముల్బాగల్, కోలార్ ప్రాంతాల్లో ఉన్న కొన్ని ప్రసిద్ధమైన పురాతన దేవాలయాలు సందర్శించాను. ఈ ప్రయాణంలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇవి కేవలం దేవాలయాలు మాత్రమే కాదు. ప్రతి ఆలయం వెనుక ఒక చరిత్ర ఉంది, ఒక ప్రత్యేకమైన నిర్మాణ శైలి ఉంది, ముఖ్యంగా ఒక ఆధ్యాత్మిక అనుభూతి ఉంది. అయితే ఈ ప్రయాణంలో నేను ఏం చేశాను, ఏ ఆలయం నాకు ఎక్కువగా నచ్చింది, అక్కడ ప్రత్యేకత ఏంటి అన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. మొదట నేను నా ఫ్యామిలీతో కలిసి విజిట్ చేసిన దేవాలయం అవని. మన పలంనేర్ నుంచి ఈ రోజు మన ప్రయాణం ఒక మామూలు టెంపుల్ విజిట్ కాదు, రామాయణంతో సంబంధం ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశానికి మనం వెళ్తున్నాం. మన డెస్టినేషన్ కర్ణాటకలోని అవని. పలంనేర్ నుంచి బయలుదేరి ఈ ప్రయాణంలో మనం చేరుకోబోతున్నది దాదాపు 1000 సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న ఒక పురాతన ఆలయ సముదాయం, శ్రీ రామలింగేశ్వర ఆలయం. అవని కోలార్ నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిన్న ప్రదేశం చూడడానికి సాధారణంగానే కనిపించిన దీని వెనుక ఉన్న రామాయణ సంబంధమైన కథలు తెలిస్తే మాత్రం అరే, ఇంత గొప్ప చరిత్ర ఉన్న ప్రదేశం మనకు ఇంత దగ్గరలోనే ఉందా అని అనిపిస్తుంది. అసలు అవనికి ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ ప్రాంతానికి ఒకప్పుడు దక్షిణ గయ అని పిలిచేవారట. అంతేకాదు, రామాయణంలో మనం చదివే కొన్ని ముఖ్యమైన సంఘటనలకు కూడా ఈ ప్రాంతంతో సంబంధం ఉందని స్థానిక సాంప్రదాయాలు చెబుతున్నాయి. ఇక్కడే మహర్షి వాల్మీకి ఆశ్రయం ఉండేదని చెబుతారు. రావణుడి చెర నుంచి బయటపడి అగ్ని పరీక్ష తర్వాత సీతమ్మ అరణ్యంలోకి వెళ్లిన సమయంలో ఆమె వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే ఆశ్రయం పొందిందని రామాయణ కథనం. అక్కడే లవుడు, కుశుడు జన్మించారని కూడా చెబుతారు. అందుకే ఇక్కడి కొండలు కూడా లవకుశ బెట్ట, సీత బెట్ట, అవని బెట్ట అనే పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న ఈ ప్రాంతాన్ని చూస్తుంటే ఒక చిన్న ఊరు మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ నేలపై రామాయణంలోని పాత్రలు నడిచాయని చెప్పబడే కథలు గుర్తొస్తే ఈ ప్రదేశాన్ని చూసే విధానమే మారిపోతుంది. ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే లవకుశులు తమ తండ్రి శ్రీరాముడిని ఎదిరించిన సంఘటన కూడా ఈ ప్రాంతంతో ముడిపడి ఉందని చెబుతారు. అశ్వమేధ యాగం సమయంలో శ్రీరాముడి యాగాశ్వాన్ని లవకుశులు అడ్డుకున్నారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు చివరికి రాముడికి ఆయన కుమారులైన లవకుశులకు మధ్య యుద్ధానికి దారితీశాయని రామాయణ కథ చెబుతుంది. అలాంటి రామాయణ జ్ఞాపకాలను మోస్తున్న ఈ ప్రదేశంలోనే మనకు కనిపించబోతున్నాయి ఒకటి కాదు 4 ప్రధాన శివాలయాలు: రామలింగేశ్వర, భరతలింగేశ్వర, లక్ష్మణ లింగేశ్వర, శత్రుఘ్న లింగేశ్వర. ఇవి 4 ఆలయాలు. ఇక్కడి స్థానిక పురాణం ప్రకారం లవకుశులతో జరిగిన యుద్ధం తర్వాత పిల్లలతో యుద్ధం చేసినందుకు పాప పరిహారంగా శ్రీరాముడు, ఆయన 3 సోదరులు ఇక్కడ 4 శివలింగాలను ప్రతిష్ఠించారని చెబుతారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఆలయ నిర్మాణాలు అంతకంటే చాలా తర్వాతి కాలానికి చెందినవి. ఇక్కడ కనిపించే ప్రధాన నిర్మాణాలు సుమారు 10వ శతాబ్దానికి చెందినవిగా చెప్పబడుతున్నాయి. వీటిని నులంబ రాజవంశ నిర్మించిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తర్వాత చోళుల కాలంలో కూడా ఈ ఆలయాలకు మరిన్ని నిర్మాణ శిల్ప మార్పులు జరిగాయి. అందుకే మీరు ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్లి చూస్తే ఒకే కాలానికి చెందిన నిర్మాణంలా కాకుండా వివిధ రాజవంశ కళా ప్రభావం కనిపిస్తుంది. రాతి స్తంభాలపై ఉన్న శిల్పాలు, గోడలపై ఉన్న అలంకరణ, మండపాల నిర్మాణం ఇవన్నీ చూస్తుంటే 1000 సంవత్సరాల క్రితం మన శిల్పకారులు ఎంత అద్భుతంగా పనిచేశారో అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న 4 ఆలయాల్లో నన్ను ప్రత్యేకంగా ఆకట్టుకున్నది లక్ష్మణ లింగేశ్వర ఆలయం. ఎందుకంటే ఇక్కడ ఉన్న శివలింగం మిగతా ఆలయాల్లో లింగాలతో పోలిస్తే చాలా పెద్దదిగా ఉంటుంది. ఇక్కడి స్తంభాలను దగ్గరగా చూస్తే చిన్న చిన్న శిల్ప వివరాలు కూడా ఎంతో అందంగా కనిపిస్తాయి. ముఖ్యంగా పైకప్పుపై కనిపించే ఉమామహేశ్వరుల శిల్పం, దాని చుట్టూ అష్టదిక్పాలకులు ప్రతిరూపాలు, ఇవన్నీ కలిపి ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన కళాత్మకతను ఇస్తాయి. మిగతా కొన్ని ఆలయాలతో పోలిస్తే ఇది కొంచెం చిన్నదిగా కనిపించిన దీని ఎంట్రన్స్ దగ్గర ఉన్న శిల్పాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. గజలక్ష్మి, ద్వారపాలకులు,
కలశం మరియు ఇతర శుభచిహ్నాలు. ప్రతి డీటెయిల్ను ఒక్కసారి దగ్గరగా చూస్తే ఆ కాలం నాటి శిల్పకళ ఎంత సొఫిస్టికేటెడ్గా ఉంటుందో తెలుస్తుంది. ఇక 4వ ఆలయం శత్రుఘ్న లింగేశ్వర ఆలయం. ఇది కూడా లక్ష్మణ లింగేశ్వర ఆలయానికి పోలి ఉండే నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. ఇక్కడి మండపంలోని స్తంభాలు, వాటిపై కనిపించే ఫ్లోరల్ డిజైన్స్ మరియు రాతి నిర్మాణంలో కనిపించే డీటెయిలింగ్ చూడడానికి చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. ఈ ఆలయ సముదాయం గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం, ఇక్కడ నోలంబుల కాలానికి చెందిన శాసనాలు కనిపిస్తాయి. అలాగే చోళుల కాలానికి చెందిన శాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయని చెబుతారు. అంటే మన ముందు కనిపిస్తున్న ఈ రాళ్ళు కేవలం రాళ్ళు కాదు, వందల సంవత్సరాల క్రితం ఇక్కడ జరిగిన చరిత్రకు ఇవే సాక్ష్యాలు. ఈ 4 ప్రధాన ఆలయాలతో పాటు ఈ ఆలయ సముదాయాలతోనే వాలి, సుగ్రీవులకు సంబంధించిన చిన్న ఆలయాలు, అలాగే పార్వతీదేవికి సంబంధించిన ఆలయం కూడా ఉన్నాయి. అంటే ఒకే ప్రదేశంలో శైవ సాంప్రదాయంతో పాటు రామాయణానికి సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలను కూడా మనం చూడొచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ ఆలయం గురించి తెలుసుకొని ఇక్కడికి రావడం ఒక విషయం, కానీ ఇక్కడికి వచ్చి ఈ రాతి స్తంభాలను, ఈ శిల్పాలను, ఈ ఆలయ వాతావరణాన్ని స్వయంగా చూడడం మాత్రం ఎంతో విశేషంగా అనిపించింది. మనకు హిస్టరీ అంటే పుస్తకాల్లో చదివే డేట్స్, నేమ్స్ మాత్రమే అనిపిస్తుంది. కానీ ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు ఆ హిస్టరీ మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఒక చిన్న ప్రదేశం, కానీ దీని వెనుక రామాయణం, వాల్మీకి మహర్షి, సీతమ్మ, లవకుశలు, శ్రీరాముడు, 4 శివాలయాలు, నోలంబుల శిల్పకళ, చోళుల చరిత్ర, ఇన్ని విషయాలు దాగి ఉన్నాయని ఇక్కడికి వచ్చే వరకు నాకు కూడా పూర్తిగా తెలియదు. అందుకే పలమనేర్ నుంచి మొదలైన ఈ ప్రయాణంలో అవని నాకు కేవలం ఒక టెంపుల్ డెస్టినేషన్ లా అనిపించలేదు. ఇది మన చరిత్రను స్వయంగా చూసే ఒక ప్రయాణంలా అనిపించింది. ఇలాంటి దేవాలయాలు మరిన్ని విజిట్ చేశాను. ఆ దేవాలయాలకు కూడా చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్రను మీకు నా నెక్స్ట్ వీడియోలో చెబుతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మైండ్ వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ టెంపుల్ మీకు నచ్చిందా? అయితే కమెంట్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కమెంట్ చేయండి.